నమస్తే వీధిని స్వాగతం లక్ష్యం సమాజం మునుగోడు నియోజకవర్గంలో ఎలక్షన్స్ ఉప ఎన్నికలు జరుగుతున్న సందర్భంలో వివిధ పార్టీల నాయకులు మరి వివిధ ప్రాంతాలలో యూనిట్ వైజ్గా డివైడ్ అయిపోయి ఇన్ఛార్జీలుగా ఉంటూ మరి ఓటర్లకు వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాలు తెలుస్తున్న సందర్భం చూస్తున్నాను. మరి మునుగోడు నియోజకవర్గంలోని సంస్థ నారాయణపురం మండలంలో ఉన్నటువంటి చిల్లాపురం గ్రామానికి మరి ప్రస్తుతం ఆలేరు నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ మరి గొంగడి సునీత మహేందర్ రెడ్డి గారు ప్రస్తుతం మాట్లాడుతున్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అండి. ప్రచారంలో జోరుగా కారు మరి దూసుకెళ్తున్న సందర్భంలో ప్రజల్లోకి వెళ్తున్నారు. ఏమంటున్నారు? వాళ్ళని సమస్యలు కానీ లేకపోతే ప్రభుత్వ పథకాలు కానీ తీసుకున్న వాళ్ళు ఎలాంటి సమాచారం ఇస్తున్నారు? ప్రజలు మంచి స్పందన వస్తుంది. ఎందుకంటే వాళ్ళకి అన్ని సంక్షేమ పథకాలు ప్రతి గడపకి ఏదో ఒక రూపకంగా అందినాయి కాబట్టి కేసీఆర్ గారి పట్ల విశ్వాసము. చాలా గడపలలో వింటున్న మాట ఏంటంటే కేసీఆర్ మాకు దేవుడు లాంటి వాడని, కేసీఆర్ మా అన్న లాంటి వాడని, నా పెద్ద కొడుకు అని ఇట్లా రకరకాల సంబంధాలతోని వారు కేసీఆర్ గారిని మాట తీసుకొస్తూ ఉన్నారు. తప్పకుండా ఈసారి మేము కేసీఆర్ గారికి ఓటేస్తామనే మాట కూడా ఉంది. అదేవిధంగా మేము కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారికి ఓటేయాలమ్మా, కారు గుర్తుకు ఓటేయాలి అని అంటే ఆయనకేయకపోతే ఎవరికి వేస్తాము? రాజగోపాల్ రెడ్డికి గతంలో ఒకసారి తప్పిదారిన అవకాశాలు ఇచ్చినారు. ఇస్తే ఆయన ఒక్కనాడు మా ఊరు చూసింది లేదు, మా ఊరికి వచ్చింది లేదు, మా బాధల్ని చూసింది లేదు. ఓడినా కానీ ప్రభాకర్ రెడ్డే మాకు ఏది పెళ్ళిళ్ళు అయినా వచ్చిపోతుండే, ఎవరైనా చచ్చిపోయినరైనా వచ్చి మందలిచ్చిపోతుండే, ఎవరికైనా ఆరోగ్యం బాగాలేకపోతే కూడా సీఎం రిలీఫ్ ఫండ్ ఆయనే పెట్టించేటోడు. ఓడినా కానీ మాకు ఎప్పుడు కూడా కనబడుతూ ఉండేటోడు. కానీ ఎన్నడూ ఒకనాడు కనబడలేదు రాజగోపాల్ రెడ్డి అనే మాట ప్రజల నుంచి వస్తున్న మాట ఇది. సో రేవంత్ రెడ్డి నిన్న రోడ్ షో చేస్తూ గట్టిగా స్పందించారు. ఒక అతనికి మాట్లాడరాదు, ఒక అతనికి ఓట్లేసి గెలిపిస్తే ఆయన కోట్ల కోసం అమ్ముడుపోయారు అన్నట్టు చెప్పారు. దీన్ని ఎలా స్పందిస్తారు? పని చేయడం ముఖ్యమా, మాటలు మాట్లాడడం ముఖ్యమా? రేవంత్ రెడ్డికి నోరు తెరిస్తే అబద్ధాలు, పెద్ద పెద్ద ప్రేలాపనలే చేస్తాడు తప్ప అందులో ఏంలో కూడా పస ఉండదు. రెండవది, సరే కోట్ల కమ్ముడు పోయినాడు, పోటీ చేస్తున్నాడు, అది వాస్తవం, మేము దాన్ని కూడా ఒప్పుకుంటాం. నీ పార్టీలో ఉన్నప్పుడు ఒక తీరు, నీ పార్టీ మారినాక ఇంకొక తీరుగా మాట్లాడడం అది నీకే చెల్లుతుంది. తెలుగుదేశం పార్టీలో మీరున్నప్పుడు ఏ విధమైనటువంటి మాటలు మాట్లాడారు, ఆ తర్వాత మీరు ఏది కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినాక ఏ విధమైనటువంటి మాటలు మాట్లాడుతున్నారు అంటే ఎంతసేపు రేవంత్ రెడ్డి గారిది స్వార్థపూరితమైనటువంటి రాజకీయం, అది జగమెరిగిన సత్యం. దానికి మనం దాని గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఆయన ఎంతసేపు కూడా మంది మీద ఏడడం తప్ప ఆయన ఏడా చెయ్యి పెడితే అది బొగ్గే అయిపోయింది. టీడీపీ పార్టీలో పార్టీ ప్రెసిడెంట్ పదవి తీసుకున్నాడు, దాన్ని గంగల ముంచేసిండు. ఇంకా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని తెచ్చుకున్నాడు, చాలా సంతోషం. ఇది కూడా ఈ బూత్ స్థాపితం అయిపోతుంది, కథం అయిపోయింది. రేవంత్ రెడ్డికి ఒక విధంగా మేము ధన్యవాదాలనే చెప్పాలి. మొత్తం మీద చూసుకున్నట్టయితే మొన్న కూడా ఒక మాట మాట్లాడారు. రెండు పార్టీలు, అటు కేంద్రంలో ఉన్నటువంటి పార్టీ, ఇటు రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీ డబ్బులతోటి మద్యంతో వస్తుంది. మీకు దమ్ము ఉంటే యాదగిరి గుట్టకాడికి రండి, అందరు కలిసి సవాల్ చేస్తాం, ఓటర్ను ప్రలోభాలు పెట్టకుండా ఓటు అడుగుదామని అన్నారు. దానికి స్పందిస్తారా? మేము సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరిస్తూ ఉన్నాము. ప్రజలు ఒకవేళ ఇష్టపడితే, కేసీఆర్ గారి పాలన నచ్చితే, కేసీఆర్ గారి అభివృద్ధి కార్యక్రమాలు నచ్చితే తప్పకుండా కేసీఆర్ గారికి బాసటగా నిలుస్తారు. కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి క్యాండిడేట్ ప్రజల మధ్యలో ఉన్న క్యాండిడేట్ కాబట్టి ఆయనకు కూడా అవకాశం ఇస్తారని మేము అనుకుంటున్నాము. ప్రమాణాలు దేనికి ప్రమాణాలు చేయాలి? లంచాలు ఇవ్వట్లేదనా, లేకపోతే ఏది ఓటుకు నోటు కొనుక్కునే కార్యక్రమంలో ప్రమాణం చేయాలా? దేనికి ప్రమాణం చేయాలి? రేవంత్ రెడ్డి గారికి ఆల్రెడీ అలవాటు, దొంగ పట్టుబడ్డాడు, జైలుకు కూడా పోయొచ్చిండు. ఓటుకు నోటు కార్యక్రమంలో పోయొచ్చినావు కదా, ఇక నువ్వెంత ప్రమాణాలు చేస్తావు? దొంగ ప్రమాణాలు ఏం చేస్తావు రేవంత్ రెడ్డి? నవ్వుతున్నారు జనాలు నువ్వు ఇట్లాంటి మాటలు మాట్లాడుతూ ఉంటే. తెలుస్తలేదు నీకు? ఓ పీసీసీ అధ్యక్షుని ఉండి ఉండాల్సిన హుందాతనం నీ దగ్గర లేదు. ఆ కాంగ్రెస్ పార్టీ నాయకులు గోడుమని ఏడుస్తున్నారు సాటుకు. ఈ సొంటని తీసుకొచ్చి పీసీసీ అధ్యక్షుని చేసిరని చెప్పి ఆ పార్టీలో ఉన్న సీనియర్ నాయకులు గోడుమని ఏడుస్తున్నారు నీ పుణ్యమని. బీజేపీ నాయకులు దుబ్బాకులో గెలిచినప్పుడు సెక్రటరీ నుంచి బయటకు వచ్చిండు కేసీఆర్. మొన్న హుజూరాబాద్లో గెలిచినప్పుడు ఫామ్ హౌస్ నుంచి బయటకు వచ్చిండు. ఈసారి మునుగోడులో నివ్వడానికి, రాజగోపాల్ రెడ్డి నివ్వడానికే ఒక ఊరు గ్రామం ఇన్ఛార్జిగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది అని అంటారు. దీన్ని ఎలా చూడాలి? అంటే ఏదైనా మనము నెగిటివ్గా మాట్లాడితే నెగిటివ్గా కనిపిస్తుంది, పాజిటివ్గా మాట్లాడితే పాజిటివ్గా కనిపిస్తుంది. టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్న కేసీఆర్ గారు, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ గారు, పార్టీలో సమానమైనటువంటి బాధ్యత నాకు కూడా ఉంటుంది. ఒక కార్యకర్త, ఒక ఎమ్మెల్యే, ఒక మంత్రి, ఒక ఎంపీ, ఒక ఎమ్మెల్సీ ఏ విధంగా అయితే గ్రామాలలో బాధ్యత తీసుకొని పనిచేస్తూ ఉన్నారో నేను కూడా వారితో పాటు సమానంగా బాధ్యతగా పనిచేస్తా అని చెప్పి ఒక ముఖ్యమంత్రి అయ్యుండి కూడా, పార్టీకి మాకు అధ్యక్షుడు అయ్యుండి కూడా
ఏదో ఇట్లా ఫోజులు కొట్టుకొని తిరగట్లేదు. బాజాబ్తా గ్రామాలకు పోయి నేను గ్రామాలలో ప్రజల దగ్గర పోతా, అందరూ చేసిన ప్రచారమే నేను చేస్తా, అందరూ బాధ్యత తీసుకున్నట్టే నేను బాధ్యత తీసుకుంటా అని చెప్పి ఒక సాధారణ ఎమ్మెల్యేలాగా మాట్లాడిన తీరును మనం మెచ్చుకోవాలి, గౌరవించాలి. అంటే ఎంత ఎదిగినా కానీ ఒదిగి ఉండాలనేది మా కేసీఆర్ గారిని చూస్తే అర్థమవుతుంది. సో కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ ఇప్పటి వరకు చేసినటువంటి వీళ్ళు నీళ్ళు ఇస్తున్న మిషన్ భగీరథ ద్వారా అంటారు. ఎక్కడి నుంచి చేస్తారు? నాగార్జున సాగర్ మేమే కట్టించాం. 24 గంటలు కరెంట్ ఇస్తా అంటారు. వేసినటువంటి కరెంటు పిల్లర్ కావచ్చు, కరెంటు వైర్ కావచ్చు, ట్రాన్స్ఫార్మర్ కావచ్చు, మేమే ఇచ్చామని చెప్తారు. పింఛన్లు అంటారు. 200 పింఛన్లు మేము ఇచ్చాం ఆ రోజులలో. ఆ రోజు సబ్బు 5 రూపాయలు ఉన్నది. అంటే పింఛన్లు ఇచ్చిన వాళ్ళకి ఓట్లు వేస్తే మా ప్రభుత్వం దిగనే వద్దు మరి అని అంటారు. దీన్ని ఎలా చెప్తారు? వీళ్ళకి తెలియదేమో పాపం, చరిత్ర చదువుకోవాలి రేవంత్ రెడ్డి గారు కానీ లేకపోతే ఇతర కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ. నాగార్జున సాగర్ డ్యామ్ కట్టించింది కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ కాదు. చరిత్ర తెలుసుకుంటే బాగుంటుంది. ఎవరైనా అమాయకుల దగ్గర మీరు మాటలు నమ్ముతారేమో కానీ కొంచెం గొప్ప మేము కూడా ఉద్యమంలో తిరిగిన వాళ్ళం, ఈ చరిత్ర గురించి కాస్త తెలిసిన వాళ్ళం కాబట్టి స్పష్టంగా చెప్తా ఉన్నాను. కట్టించింది కాంగ్రెస్ పార్టీ. రేపు బాజాబ్తా మీరు కూడా ఒప్పుకోవాలి కదా. మరి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టించింది కేసీఆర్ అని మీరు ఒప్పుకోవాలి కదా. ఈరోజు కేసీఆర్ కట్టించిన ప్రాజెక్టు వల్లనే మరి అనేక జిల్లాలకు ఈరోజు నీళ్ళు వస్తున్నాయనేది ఒప్పుకోవాలి కదా. సాగునీరు వస్తుంది, తాగునీరు వస్తుంది అనేది ఒప్పుకోవాలి కదా. మరి వాటిని ఒప్పుకుంటారా? మీరు ఇచ్చినప్పుడు నాకు తెలుసు, నేను వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 200 రూపాయల పెన్షన్ ఇచ్చినాడు. ఆ రోజు ఏం మాట్లాడారు? ఎంతమంది అర్హులు ఉంటే అంతమందికి ఇస్తానని చెప్పిన వైఎస్ రాజశేఖర రెడ్డి నేను సర్పంచ్గా ఉన్న గ్రామానికి, నేను సర్పంచ్గా పనిచేసినాను, నేను సర్పంచ్గా ఉన్న గ్రామానికి 3వ విడతలో మంజూరు చేశారు. 3వ విడత అంటే ఎప్పుడు? ఆయన ప్రకటించిన సంవత్సరం నుంచి ఒక సంవత్సరం 7 గ్రామ పంచాయతీలు, ఒక సంవత్సరం 7 గ్రామ పంచాయతీలు, 3వ సంవత్సరం 6 గ్రామ పంచాయతీలు తీసుకుంటే నా గ్రామ పంచాయతీ 3వ సంవత్సరం కవర్ అయింది. కవర్ అయితే కూడా ఎందుకు అట్లా చేసినారంటే టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సర్పంచులు ఉన్న చోట మొదటి 2 సంవత్సరాలు ఇవ్వకుండా 3వ సంవత్సరంలో మంజూరు చేసినారు. ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి అలాంటి ద్వంద్వ వైఖరి ఉండేది. వేరే పార్టీ వాళ్ళు ఉంటే ఒక వైఖరి, వారి పార్టీ వాళ్ళు ఉంటే ఒక వైఖరి, ఇట్లాంటి నీతి వారి దగ్గర ఉండేది. కానీ ఈరోజు కేసీఆర్ గారికి అలాంటిది లేదు. తెలంగాణ బిడ్డలు నా బాధ్యత, తెలంగాణలో ఉన్న ప్రతి గడప బాధ్యత నాది. ఎవరికి ఏ అవసరం ఉంటే అవసరానికి ఒక పథకం తీసుకొచ్చి వాళ్ళు ఏ పార్టీ అని చూడకుండా, వాళ్ళు ఏ కులం అని చూడకుండా, ఎవరికి అర్హులుంటే వాళ్ళకి సంక్షేమ పథకాలు అందిస్తున్న ఏకైక పార్టీ ఈరోజు దేశంలో టీఆర్ఎస్ పార్టీ. కేసీఆర్ గారి నాయకత్వంలో జరుగుతోంది ఇదంతా కూడా. ఈ పిచ్చి పిచ్చి మాటలు చాలా మాట్లాడుతూ ఉంటారు. ఇట్లాంటి వాటికి మేమేం భయపడం. 200 రూపాయలు ఇచ్చినామని చెప్పుకుంటా ఉన్నారు. ఏ రకంగా ఇచ్చినారండి? నా ఊర్లో 220 మంది అర్హులు ఉంటే 160 మందికి ఇచ్చినారు. ఛాలెంజ్ చేద్దామా? రికార్డులు తీద్దామా? మాట్లాడతారా? మీ కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్లకు మాత్రమే ఇండ్లు మంజూరు చేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్లకు మాత్రమే గ్యాసులు మంజూరు చేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్లకు మాత్రమే మీరు పెన్షన్లు మంజూరు చేసుకున్నారు. దీని మీద ఎక్కడైనా చర్చకు సిద్ధం. రేవంత్ రెడ్డి గారు అన్నారు గుట్ట దగ్గర ప్రమాణాలు చేస్తామా? రండి, గుట్ట దగ్గర పెడదాం, చర్చ పెడదాం. మీ వైఖరి ఏందో మేము ఎండగడతాం. ఇండ్లు ఇస్తే ఇండ్లకు 3 రంగులు వేయాలంటారు. కాంగ్రెస్ పార్టీ జెండా, కాంగ్రెస్ పార్టీ రంగులు వేయాలంటారు. అరే, నీ కాంగ్రెస్ పార్టీ నిధుల నుంచి కట్టించారా అండి ఇండ్లు? ప్రభుత్వ సొమ్మే కదా, అది కూడా ప్రజల సొమ్మే కదా. ఎట్లా, ఏ విధంగా మీరు 3 రంగులు వేయించుకున్నారు? ఎన్ని బకాయిలు పెట్టినారు? అవి కూడా ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చినాక కదా మీ బకాయిలన్నీ చెల్లించింది ఈ ప్రభుత్వము. ఛాలెంజ్, రండి, ఎక్కడికి వస్తారో చర్చకు రండి, బహిరంగ చర్చకు రండి, మాట్లాడదాం, తప్పకుండా మాట్లాడదాం. ఎన్ని వేల కోట్లు మీరు కాంట్రాక్ట్ల పనులు చెప్పి, ఇండ్ల పేర్లు చెప్పి ఏ విధంగా దండుకున్నారో, ఏ విధంగా అవినీతి విపరీతంగా పెరిగిపోయిందో మీ హయాంలో బహిరంగ చర్చకు కూర్చుంటే అంతా కూడా బయటకు వస్తుంది. ప్రజలకు కూడా తెలుస్తుంది, 4 విషయాలు తెలుస్తాయి ప్రజలకు. మొత్తం హరీష్ రావు గారు కానీ కేటీఆర్ కానీ నోరు తెరిస్తే కేంద్రానికి మేము రూపాయి ఇస్తున్నాం, వాళ్ళు మాకు పావులా ఇస్తారు అంటారు. సో మరి మునుగోడులో కూడా ప్రజలు ట్యాక్సీ కడుతున్న సందర్భంలో ఎందుకు మునుగోడు డెవలప్మెంట్ కాలేదు, ఎందుకు ప్రభుత్వం డెవలప్మెంట్కు డబ్బులు ఇవ్వలేదని కూడా ప్రశ్నిస్తున్నారు. దీన్ని ఎలా చూడాలి? అంటే మనకు ఇంకా కూడా చాలామందికి తెలియని విషయం ఏంటంటే శివన్నగూడెం రిజర్వాయర్ కడుతున్నారు, నంబర్ 1. నంబర్ 2, ప్రతి గ్రామ పంచాయతీకి 25 లక్షల రూపాయలు మంజూరు చేసినారు. నంబర్ 3, ఎక్కడెక్కడైతే గ్రామ పంచాయతీ భవనాలు లేవో అక్కడెక్కడ గ్రామ పంచాయతీ భవనాలు మంజూరు చేసినారు. అంటే ఈరోజు అంచెలంచెలుగా ఇక్కడ కూడా ప్రతి ప్రాంతం కూడా అభివృద్ధి చెందుతూ ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా మిషన్ భగీరథ ద్వారా, నల్లా ద్వారా సురక్షితమైనటువంటి నీరు ఇంటింటికి ఇస్తున్నారంటే మునుగోడుకే ఆ గౌరవం దక్కాలని చెప్పి పైలాన్ కట్టడం కూడా ఇక్కడే కట్టారు కదా. సో ఏ విధమైనటువంటి వివక్ష ఇక్కడ లేదు. రాజగోపాల్ రెడ్డి గారి చేతగానితనం వల్ల, ఆయన పట్టించుకోకపోవడం వల్ల
ఇగో ఈ రోడ్డు కావాలి లేకపోతే ఈ చెరువు కట్ట కావాలి అని ఒక్క నాడు కూడా అడగకపోవడం వల్ల ఆయనే స్వయంగా ఒప్పుకున్నారండి. మేము చెప్పడం ఎందుకు? నేను ఓట్లు వేయించుకున్నాక 3.5 సంవత్సరాల పాటు నియోజకవర్గ ప్రజలని నిర్లక్ష్యం చేసినా అని బహిరంగంగా ఆయనే ఒప్పుకున్నారు. సో అది బాధ్యత ఎవరిది? రాజగోపాల్ రెడ్డి గారిది. ఏదైనా సరే తెలంగాణ రాష్ట్ర ప్రజలు నా బిడ్డలు అనుకుంటారు కేసీఆర్ గారు. ఎక్కడ యాదాద్రి భువనగిరి జిల్లాలో వాసాలమర్రిలో ఆయన బహిరంగ సభ ఏర్పాటు చేసినప్పుడు మరి ఆ ఊరు దత్తత తీసుకున్న నాడు నేనే ఆ రోజు వేదిక మీద అడిగాను. మా జిల్లా కొంచెం వెనుకబడతా ఉంది, మనకు కరోనా రావటం వల్ల కరువు రావటం వల్ల నిధులు ఇబ్బందులుగా ఉన్నాయి, అయినప్పటికీ కూడా గ్రామాలలో రోడ్లు అడుగుతున్నారు, కమ్యూనిటీ హాల్స్ అడుగుతున్నారు అన్నప్పుడు ముఖ్యమంత్రి గారు వేదిక మీద సునీత నీకు ఒక్కదానికే కావాలా, జిల్లా అంతా ఇస్తే అని చెప్పేసి యాదాద్రి భువనగిరి జిల్లాకు 25 లక్షల రూపాయలు ప్రతి గ్రామ పంచాయతీకి స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ శాంక్షన్ ఇచ్చారండి. ఏం జరిగింది? మునుగోడులో 7 మండలాలు ఉంటే ఒక్క మండలంలో కూడా సీసీ రోడ్లు పనులు మొదలు కాలే. అదే మా ఆలేరు నియోజకవర్గంలో, భువనగిరి నియోజకవర్గంలో, తుంగతుర్తి నియోజకవర్గంలో 100% మేము వినియోగించుకున్నాం ఆ నిధులు. ఎందుకు వాడుకోలే ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే? ఎందుకు వాడుకోలే ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే? ఎమ్మెల్యేలు ప్రతి గ్రామానికి సంబంధించి ప్రతిపాదనలు పంపిస్తే కలెక్టర్ గారు వెంటనే శాంక్షన్ చేస్తూ ఉన్నారు, వర్క్స్ అయిపోతూ ఉన్నాయి. మా దగ్గర ఇప్పటికీ 70% పనులు అయిపోయినాయి. ఇక్కడ ఎందుకు కాలేదు అంటే కేవలం ఇక్కడున్న రాజగోపాల్ రెడ్డి నిర్లక్ష్యం వల్లే పనులు జరగలేదు. అందుకే అంటున్నా, మళ్ళీ మోసపోకండి, మళ్ళీ దగా పడకండి. మళ్ళొక్కసారి ఇంకొక తోలు కప్పుకొని వస్తూ ఉన్నాడు రాజగోపాల్ రెడ్డి. గుర్తుపట్టండి, మీకోసం పనిచేస్తున్న కేసీఆర్ గారి పార్టీకి, మీకోసం పనిచేస్తున్న కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారికి ఓటేసి గెలిపించాలని చెప్పి కోరుతా ఉన్నాం. నాగార్జున సాగర్ కావచ్చు, హుజూర్నగర్లో కావచ్చు, కేసీఆర్ గారు బహిర్భాషంగా చెప్పినట్టు ఉమ్మడి నల్గొండ జిల్లాలో గ్రామ సర్పంచులకు లేకపోతే ఉన్నటువంటి మున్సిపాలిటీలకు ఎక్స్ట్రా నిధులు ఇస్తామని చెప్పారు, కానీ ఇప్పటివరకు ఇవ్వలేకపోయారు. ఏం చెప్తారు అన్నట్టు కూడా మాట్లాడుతున్నాం. నాగార్జున సాగర్లో బహిరంగ సభలో మాట ఇచ్చిన ప్రకారం ఇప్పటికీ 450 కోట్లు అధికంగా నిధులు ఇచ్చారు. అదేవిధంగా మన హుజూర్ నగర్లో కూడా ఎన్నికలు జరిగినప్పుడు అక్కడ కూడా 500 కోట్లు అదనంగా ఇచ్చారు. అవి కూడా బహిరంగ సభలో వారు ఏమేమి చేస్తానో స్పష్టంగా చెప్పారు. లిఫ్ట్ ఇరిగేషన్ కానీ, రిజర్వాయర్లు కానీ ఏవైతే చేస్తానని చెప్పారో బాజాబ్తా అవి చేసి చూపించారు. చేస్తారు, మాట ఇస్తే వెనక్కి తగ్గేదే లేదు. ఇంత కరోనా కష్టకాలంలో కూడా ఒక్క మాట గుర్తుపెట్టుకోండి, దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని ధైర్యం ఇక్కడ మా ముఖ్యమంత్రి గారు చేశారు. కరోనా టైంలో కూడా పేదవాళ్ళు రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబాలు ఎన్నో ఉంటాయి కాబట్టి వాళ్ళ గురించి ఆలోచించి మరి ఆకలితో చచ్చిపోతారేమో అని చెప్పి ప్రతి రేషన్ కార్డు మీద అదనంగా 10 కిలోల బియ్యం ఇవ్వడమే కాకుండా మరి పప్పో, ఉప్పో, నూనె, చింతపండు ఇలాంటివి కొనుక్కుంటారని చెప్పి 1500 రూపాయలు ఆర్థిక సాయం చేసిన ముఖ్యమంత్రి, ఏకైక ముఖ్యమంత్రి దేశంలో కేసీఆర్ గారు. సో అంత గొప్ప మనసున్న ముఖ్యమంత్రి మనకు ఉండడం అదృష్టంగా మేము భావిస్తూ ఉన్నాం. సో మొత్తం చివరిగా మన కేటీఆర్ గారు ఈ యొక్క నియోజకవర్గం దత్తత తీసుకుంటున్నారు. సో ఈ రాష్ట్రానికి మొత్తం కేసీఆర్ సీఎం ఉండగా మళ్ళీ అలా కొడుకు లేకపోతే అల్లుడో లేదా కూతురు దత్తత తీసుకుంటే డెవలప్మెంట్ అవుతుందా, లేకపోతే ఈ లోకల్గా ఉన్నటువంటి మినిస్టర్ మరి చేయలేడా, లేకపోతే గెలిచినటువంటి ఎమ్మెల్యే నిధులు తీసుకురావడంలో విఫలమవుతారా అని ఒక ప్రతిపక్షాలు స్పందిస్తున్నాయి. దీని ఎలా చూడాలి? దత్తత తీసుకోవడం అంటే ఇప్పుడు మా దగ్గర కూడా ఒక గ్రామాన్ని కేసీఆర్ గారు దత్తత తీసుకోవడం అంటే అన్ని విధాల వాళ్ళకి మంచి చెడు అనేది చూడడం అండి. అంటే మీరు ఎంతసేపు దత్తత అనగానే ఏదో బ్రహ్మాండంగా బంగారంతో రోడ్లు వేసేస్తారు, బంగారంతో భవనాలు కట్టేస్తారనే ఆలోచన ఉంటుంది. అది కాదు. ఇప్పుడు మా దగ్గర మేము ఏం చేస్తున్నాం, వీఆర్ ట్రయింగ్ టు ఎడ్యుకేట్ పీపుల్. అది కౌమార దశలో ఉన్న పిల్లలకు కానీ, లేకపోతే మహిళలకు కానీ, యువకులకు కానీ, పెద్ద మనుషులకు కానీ ఫస్ట్ వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తున్నాం. ఎడ్యుకేట్ చేసి పర్యావరణం ఎట్లా ఉంచుకోవాలి, మీ ఆరోగ్యం ఎట్లా ఉంచుకోవాలి, ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరూ చదువుకొని ఉండాలి, బాల్య వివాహాలు ఉండకూడదు, అత్తామామల్ని గౌరవంతో చూసుకోవాలి, ఒక ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళని నిరాదరణ గురి చేస్తున్నారనే విషయాల మీద ఫస్ట్ ఎడ్యుకేట్ చేస్తూ ఉన్నాము. ఆ ఊర్లో ఉన్న చెరువును ఎట్లా కాపాడుకోవాలి, ఆ ఊర్లో ఉన్న కుంటను ఎట్లా కాపాడుకోవాలి, మీ ఊరిని మీరు ఎట్లా అభివృద్ధి చేసుకోవాలని దాని మీద వాళ్ళకి మేము ఫస్ట్ అవగాహన తీసుకొచ్చిన తర్వాత దాని తదనంతరం ఆ వస్తున్న నిధులను ఏ విధంగా వాడుకోవాలనే విషయం కూడా వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తూ ఉన్నాం. దత్తత తీసుకోవడం అంటే అభివృద్ధితో పాటు ప్రజలకి అవగాహన కల్పించడము, ప్రజల్ని చైతన్యవంతులు చేయడం అనేది ముఖ్య అంశంగా మనం భావించాలి. ఇంకొక మాట కూడా మీరు అడిగారు, అక్కడ ఇన్ని కోట్లు, ఇక్కడ ఇన్ని కోట్లు. కోట్లతో పాటు ప్రజల ఆరోగ్యం కూడా అంతే ముఖ్యం. సో ఆ విధంగా ఈరోజు పార్టీ యొక్క వైఖరి ఉంది. కేటీఆర్ గారు దత్తత తీసుకుంటా అంటే అర్థం ఏంటంటే భరోసాగా నేనుంటా. ఎందుకంటే ఇప్పుడున్న కాలం సంవత్సరమే. ఈ సంవత్సర కాలంలో అనేక పనులు చేయవలసి ఉంది. రాజగోపాల్ రెడ్డి గారి పుణ్యమా అని చెప్పి చాలా పనులు పెండింగ్లో ఉన్నాయి. పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా తొందరగా పూర్తి చేయిస్తాను, నేను బాధ్యత తీసుకుంటానని ఆయన ఉద్దేశం.
ఎందుకంటే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారు వారు ఎమ్మెల్యే అయినప్పటికీ కూడా 3.5 సంవత్సరాల తిరోగమనాన్ని మళ్ళీ పురోగమనకు తీసుకోవాలంటే ఆయన కొంత సపోర్ట్ అవసరం. సో నేను సపోర్ట్గా ఉంటా ప్రభాకర్ రెడ్డికి అనే మాట కేటీఆర్ గారు చెప్పారు. ప్రజలకు ఏం చెప్తారు మా ఛానల్ తరఫున? ఈరోజు మీకు అండగా నిలబడ్డ టీఆర్ఎస్ పార్టీ, ఒకప్పుడు మేము వినేవాళ్ళం సర్కారు సొమ్ము రూపాయి తెలియదని, ఒకప్పుడు వినేవాళ్ళం. ఈరోజు సర్కారు సొమ్ము ముట్టని గడపలేదని నేను అంటా ఉన్నాను. సో అందుకే ప్రజల్ని మేము అపీల్ చేస్తూ ఉన్నాము. ఈరోజు టీఆర్ఎస్ పార్టీ దేశంలోనే అన్ని రంగాలలో కూడా అగ్రస్థానంలో నిలిచింది. ఒక రోల్ మోడల్గా తెలంగాణ రాష్ట్రం ఉంది కాబట్టి మరి ఈ రోల్ మోడల్ దేశమంతా కావాలని చెప్పి దేశంలో ఉన్న ఇతర రాష్ట్రాల రైతులు వచ్చి ముఖ్యమంత్రి గారిని కలుస్తూ ఉన్నారు, రైతు నాయకులు వచ్చి ముఖ్యమంత్రి గారిని కలుస్తూ ఉన్నారు, దేశంలో ఉన్న ఇతర పార్టీలు నాయకులు కూడా వచ్చి ఈరోజు ముఖ్యమంత్రి గారు కలుస్తూ ఉన్నారు. మీలాంటి నాయకుడు దేశ సేవకు అవసరం, మీరు దేశ సేవకి బయలుదేరండి, మీ వెంట మేము ఉంటామని చెప్పి పిలుపునిస్తూ ఉన్నారు. సో ఇంత మంచి సందర్భంలో మునుగోడు ప్రజల్ని మేము కోరుకుంటా ఉన్నాం. దయచేసి మీరు ఈరోజు దేశ రాజకీయాల్లో గనుక కేసీఆర్ గారు అడుగు పెడితే తప్పకుండా ఈరోజు మన బీజేపీ పార్టీ తెలంగాణ రాష్ట్రం పట్ల ఏ విధంగా అయితే వివక్ష చూపిస్తూ ఉందో ఆ వివక్షను అంతమొందించే అవకాశం దొరకడమే కాకుండా ఈరోజు బీజేపీ పార్టీ యొక్క ఆలోచన ఏంటంటే ప్రజాస్వామ్యం లేకుండా ప్రజాస్వామ్యాన్ని అణిచివేసి వారు రాచరికపు వ్యవస్థను తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇప్పటికే 29 రాష్ట్రాలలో మరి 8 రాష్ట్రాలలో కోయిలేషన్ గవర్నమెంట్స్ అంటే పొత్తులతోని వేరే పార్టీలు ప్రభుత్వాలు ఏర్పాటు చేసుకుంటే ఆ ప్రభుత్వాల్ని కూల్చేసి అక్కడ ఉన్న పార్టీలను కొనుగోలు చేసి అక్కడ బీజేపీ పార్టీలను అనైతికంగా అధికారంలోకి తీసుకొచ్చుకున్నారు. అంటే బీజేపీ పార్టీ యొక్క ఆలోచన ఏంటి? ప్రజాస్వామ్యం వద్దు, రాజరికపు వ్యవస్థ కావాలి, వెనకటికి రాజులు ఏలినట్టుగా ఈ దేశాన్ని మేము మాత్రమే ఏలాలనే ఒక కుటిల బుద్ధితోని ఈరోజు వారు చెప్పితే వినని ముఖ్యమంత్రులు, అంటే వారు కూర్చో అంటే కూర్చోవాలి, వాళ్ళు నిలబడంటే నిలబడాలి, అట్లా వ్యవహరించకపోతే మాత్రం హింసిస్తూ ఉన్నారు, పీడిస్తూ ఉన్నారు, నిధులు ఇస్తలేరు, అవమానిస్తూ ఉన్నారు, అగౌరవపరుస్తూ ఉన్నారు. కాబట్టి అలాంటి పార్టీకి బుద్ధి చెప్పాలంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలు ఏకం కావాలి. ముఖ్యంగా మునుగోడు ప్రజలకు ఒక మంచి అవకాశం వచ్చింది. మన వాణిని, తెలంగాణ ప్రజల వాణిని వినిపించే అవకాశం మీకు మాత్రమే వచ్చింది. కాబట్టి మునుగోడు ఓటర్లను మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలు మిమ్మల్ని కోరుకుంటా ఉన్నారు, మిమ్మల్ని వేడుకుంటా ఉన్నారు. దయచేసి ఈ సువర్ణ అవకాశాన్ని, బంగారు అవకాశాన్ని వదులుకోకుండా తప్పకుండా బీజేపీ పార్టీకి బుద్ధి చెప్పేలాగా, వాళ్లకు చెంపపెట్టులాగా మీ సమాధానం ఉండాలి, మీ జవాబు ఉండాలి. ఈరోజు మీరు ఓటు వేసేటప్పుడు మీ గ్యాస్ బండను తలుచుకోండి. ఇంతకుముందు నరేంద్ర మోడీ గారు చెప్పారు గ్యాస్ బండకు మొక్కిపోయి ఓటేయండి అన్నారు. ఇప్పుడు అదే పరిస్థితి ఆయన అన్నమాట ఈరోజు ఇక్కడికి వచ్చింది. డీజిల్ ధరలు పెరగడం, పెట్రోల్ ధరలు పెరగడం, ఇవి పెరగడం వల్ల విపరీతంగా ప్రతి వస్తువు మీద ధరలు పెరగడం, ఈరోజు ఆదాయం తగ్గింది, ఖర్చు పెరిగింది. మన బతుకులు ఇట్లా ఆగమైపోవాలంటే, రేపు మన కరెంటు మోటార్లకు మీటర్లు రావద్దు అనుకుంటే మీరందరూ కూడా ఆలోచించి తప్పకుండా బీజేపీకి బుద్ధి చెప్పేలాగా మీరు కేసీఆర్ గారి కారు గుర్తుకు ఓటేయాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. మేడం, ఇది వాళ్ళ నియోజకవర్గంలో తిరిగినటువంటి ఎమ్మెల్యేలు వాళ్ళ నియోజకవర్గం కానటువంటి ఈ యొక్క మునుగోడులకు వచ్చి స్వేచ్ఛగా తిరుగుతారు. దమ్ముంటే వాళ్ళ నియోజకవర్గంలో ఈ ప్రజలతో తిరిగినట్టుగా తిరుగుతారా అని సవాల్ విస్తుంది. దీన్ని నేను చెప్తాను. ఇప్పుడు నేను ఆలేరండి, నేను ఎమ్మెల్యేనే కదా, దమ్ముంటే అంటున్నారు. రమ్మనండి నా కాన్స్టిట్యున్సీకి, నేను తిరుగుతాను. రోజు నేను ప్రజల మధ్యనే ఉంటాను. ఒక తేడాను గమనించాలి. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు కానీ, ఇతర పార్టీల ఎమ్మెల్యేలకు కానీ, టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలకు కానీ ఉండే తేడా ఏంటంటే ఓడినా గెలిచినా ప్రజల మధ్య ఉంటారు. ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీ ఆకాశం నుంచి ఊడి పడలేదు, ప్రజల మనసుల్లోంచి పెరిగింది. ప్రజలంతా కూడా ఇది మా పార్టీ అనుకుంటున్నారు, మా ఇంటి పార్టీ అనుకుంటున్నారు. మాకు ఆ ఇంటిమేసీ ఉంది, ఆ దగ్గరితనం ఉంది ప్రజలకి మాకు. ఎందుకంటే ఉద్యమ సమయంలో అందరం కలిసి పనిచేసాం కాబట్టి మాకు ఆ దగ్గరితనం అనేది ఉంది, ప్రజలకు మాకు ఆ దగ్గరితనం ఉంది. నల్లా రాకపోతే కూడా ఎమ్మెల్యేకి ఫోన్ చేస్తారు. కుక్క చచ్చిపడి ఉంది తీసేయమని చెప్పి కాస్త గ్రామ పంచాయతీ చెప్పండి అని ఎమ్మెల్యేకి ఫోన్ చేస్తారు. అంటే ప్రజలకి అంత దగ్గరగా మేము ఉంటాం. మా ఎమ్మెల్యేలు కూడా ఏ రాత్రి, అర్ధరాత్రి, అపరాత్రి ఎవరు ఫోన్ చేసినా, సామాన్య ప్రజలు ఫోన్ చేసినా ఫోన్ ఎత్తి ఆ ఇష్యూని అటెండ్ చేస్తూ ఉంటారు. వేరే పార్టీలకి ఈరోజు టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలకు ఉన్న తేడా అది. ఎక్కడో అక్కర్లేదు, మునుగోడే ఉదాహరణ. రాజగోపాల్ రెడ్డి గారు 3.5 సంవత్సరాలు ప్రజలకు కనపడకుండా మాయమైపోయాడు. ఓడిపోయిన ప్రభాకర్ రెడ్డి మాత్రం ఊర్లలో తిరుగుతూ ఉన్నాడు. ఇంతకంటే పెద్ద ఉదాహరణ ఏముంటుందండి టీఆర్ఎస్కు వేరే పార్టీలకు? సో
ఎక్స్ఎంపీ బూర నర్సయ్య గారు కూడా మరి నేను లెటర్ రాశారు కేసీఆర్ గారికి. ఈ పార్టీలో ప్రజాస్వామ్యం లేదు, ఈ పార్టీలో మరి కేసీఆర్ గారు అసలు మాలాంటి వాళ్ళు పట్టించుకోవట్లేదు అని అంటారు. మీరేం మోడీ గారు అలా మాట్లాడుతారు అన్నారు, దీని ఎలా చెప్పాలి? యా, డాక్టర్ బూర నరసయ్య గౌడ్ గారు యాక్చువల్గా ఉద్యమం సమయంలో మాకైతే ఎన్నడూ కనిపించలేదు. ఆయన డాక్టర్స్ జేఏసీ కన్వీనర్గా చెప్పుకున్నారు. తర్వాత ముఖ్యమంత్రి గారు కూడా మరి అన్ని సామాజిక వర్గాల్ని మనం చూసుకోవాలి అనే ఉద్దేశంతో ఆ రోజు పార్లమెంటు సభ్యుడిగా నాన్ లోకల్ అయితే కూడా, యాక్చువల్లీ హీ బిలాంగ్స్ టు సూర్యాపేట్, అయినా నాన్ లోకల్ అయితే కూడా ఒక గౌడన్నకి ఇస్తే బాగుంటుందనే ఉద్దేశంతో భువనగిరి పార్లమెంట్లో వారికి అవకాశం ఇచ్చినారు. వారు ఎంపీగా ఎన్నికైనారు. ఈసారి అవకాశం ఇవ్వాలనే అక్కస్సుతోని ఆయన పార్టీకి ఎన్నడూ సేవ చేయలేదండి. నేను ఛాలెంజ్ చేసి చెప్తాను. ఎందుకంటే నేను కూడా ఆయన నియోజకవర్గంలోనూ ఇక ఎమ్మెల్యేను, నేను కూడా అదే నియోజకవర్గంలో ఎమ్మెల్యేను. పార్టీకి ఎన్నడూ కూడా ఆయన సేవ చేయలేదండి. నేను బాజాబ్తో చెప్తా ఉన్నాను. అట్లాంటి వ్యక్తి ఈరోజు పార్టీలోంచి వెళ్ళిపోయినా టీఆర్ఎస్ పార్టీకి నష్టం లేదు. ఈ భువనగిరి పార్లమెంటు నియోజకవర్గంలో ఉన్న ప్రజలకి వీసమెంతు నష్టం కూడా లేదు. పైగా నేను ఒక మాట అడుగుతా ఉన్నాను బూర నరసయ్య గౌడ్ గారిని, అయ్యా మీరు 5 ఏళ్ల పాటు పార్లమెంటు సభ్యులుగా ఉన్నారు, మీరు ఏం సేవ చేశారు, ఏం సేవ చేయలేదు మీకే బాగా తెలుసు. మేము చెప్పే కంటే కూడా మీకే బాగా తెలుసు. ఈరోజు మీరు ఏమంటున్నారు, బీసీలకు న్యాయం జరగట్లేదు అన్నారు. నేను ఒక్కటే మాట్లాడుతున్నాను, ఈరోజు మీరు టీఆర్ఎస్ పార్టీ కండువ పక్కకు పెట్టి బీజేపీ పార్టీ కండువ కప్పుకున్నారు. ఈరోజు బీజేపీ పార్టీ క్యాండిడేట్ బీసీని నిలబెట్టిందా? బీసీని నిలబెట్టిందా? మీరు ఏ బీసీకి సపోర్ట్ చేయడానికని బీజేపీ పార్టీలకు పోయినారు? మీ స్వార్థంతో పోయినారు. 100% మీ స్వార్థంతో పోయినారు. మీరు ఇక్కడ మునుగోడులో టికెట్ కావాలని అడిగితే ముఖ్యమంత్రి గారు మిమ్మల్ని పిలిపించుకొని మాట్లాడి, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఆల్రెడీ ఇక్కడ ఎమ్మెల్యేగా పనిచేసి ఉన్నారు, మొన్న ఓడిపోయినారు, కాబట్టి అతను నిలబెట్టడమే కరెక్ట్. మీరు జాతీయ రాజకీయాల్లో నాకు అవసరం, మీరు ఉండండి, రేపు జాతీయ రాజకీయాల్లోకి మనం పోతా ఉన్నాం, మిమ్మల్ని నేను నా వెంట పెట్టుకొని తీసుకెళ్తా అని చెప్పినప్పుడు వారికి నమ్మకం లేక స్వార్థంతో ఈరోజు బీజేపీ పార్టీ కండవ కప్పుకున్నారు. ఒక్కరోజు కూడా ఆయన ప్రజాసేవ చేసింది లేదు. ఆయన అభిమానులు ఉంటే ఉండొచ్చు, ఛాలెంజ్ చేసుకోమని చెప్పండి, నేను కూడా ఛాలెంజ్ చేస్తున్నాను. ఇట్ ఈస్ రాంగ్. ఎప్పుడు కూడా ఆయన ప్రజల గురించి ఆలోచించలేదు, తనకు స్టేటస్ కావాలనే ఆలోచనతోనే పనిచేసినారు. థ్యాంక్ యూ. గత ఎన్నికల్లో మరి మీరు అన్నట్టుగా నేను ఒక బీసీ వ్యక్తిని అయినందుకే రెడ్డి సామాజిక వర్గం నాకు సపోర్ట్ చేయలేదు అని గట్టిగానే చెప్పాడు, చాలా చోట్ల కూడా వినిపించారు. మరి దీని ఎలా చెప్పాలి? మరి నేను కూడా రెడ్డి కమ్యూనిటీ అండి, నన్నే అడిగితే ఎట్లా? మొన్న పార్లమెంట్ ఎన్నికలలో 10,000 ఎమ్మెల్యేలు మీరెవరు దాదాపుగా కూడా అయినప్పుడు కూడా ఓడిపోవడానికి కారణాలు ఏమై ఉండొచ్చు. 10,000 లీడ్ ఇచ్చింది నా నియోజకవర్గం. అన్ని నియోజకవర్గాలతో పోల్చుకుంటే నా నియోజకవర్గమే అత్యధికంగా లీడ్ ఇచ్చింది, వాస్తవం అది. రెండోది, మిగతా నియోజకవర్గాలలో కూడా ఒక్క నియోజకవర్గంలో తప్ప మిగతా అన్ని నియోజకవర్గాల్లో కూడా ఆయనకు ప్లస్సే ఉంది, ఎక్కడ కూడా మైనస్ లేదు. కానీ మీరు ప్రజలతోని కలిసి ఉండే విషయాలు, ప్రజలకి దగ్గరగా ఉండే విషయాలు, రెండోది మీ ప్రచార కార్యక్రమం అనేది కొంత ఇబ్బందికరంగా, అది ఆయనది స్వయంకృతాపరాధం అనే చెప్పాలి 100%. ఇప్పుడు బూర నరసయ్య గౌడ్ గారు ఒక్కరే ఓడిపోలేదండి, మరి రాజశేఖర రెడ్డి గారు కూడా ఓడిపోయారు కదా, అటు సబితా ఇంద్రారెడ్డి గారి కొడుకు ఆ అబ్బాయి కూడా ఓడిపోయాడు కదా. సో ఓడిపోవడానికి కారణము వారి వ్యక్తిగత కొంత ఇమేజ్ కూడా ఉంటుందని చెప్పొచ్చు. థ్యాంక్ యూ.